ఇది మానవ నైజం. డబ్బున్నంత కాలం నిన్ను వాడుకుంటారు, అందమున్నంత కాలం నిన్ను వాడుకుంటారు, హోదా ఉన్నంత కాలం నీతో వాడుకుంటారు, ఒక స్థాయిలో ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. నీ వల్ల ఎంత లాభం రాబట్టుకోవాలో రాబట్టుకుంటారు. అవసరమైతే శవాల మీద కాసులో రాళ్ళు ఏరుకుంటారు. నేను అన్ని విధాలుగా పిండుతారు, వాడుకుంటారు. చివరికి నీ వలన ఏ లాభం లేదు, నీ వల్ల నాకే ప్రయోజనం లేదు అని తెలిస్తే తీసేస్తారు, నలిపేస్తారు, విరిచేస్తారు. ఇది మానవ పద్ధతి. కానీ దేవుని పద్ధతి ఎలా ఉంటుందంటే, మొదట మనల్ని విరుస్తాడు, ఆ తర్వాత మనల్ని వాడుకుంటాడు. చపలు కొట్టని గట్టిగా, కొట్టాలి గట్టిగా. దేవుడు విరిచినప్పుడు మన చుట్టూ జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నీ అనుకూలలన్నీ ప్రతికూలంగా మారిపోతాయి. నీతో ప్రేమగా మాట్లాడిన వారు నీకు విరోధంగా మాట్లాడతారు. సన్నిహితులు దూరం అయిపోతారు, ప్రియులు ప్రాణాల మీదకి వస్తారు. అడుగు పెట్టిన చోటెల్లా బాధకరమైన పరిస్థితి అడుగున నీకు సంభవిస్తాయి. ఎంత ప్రాధేయపడినా సమాధానం రాదు. ఎక్కడ చేయి చాపిన ప్రతి చోట నీకు అవమానం కలుగుతాయి. నువ్వు మేలు చేసే ప్రయత్నంలో ముందుకు దూసుకెళ్తావు, నీకు కీడు సంభవిస్తుంది. చివరికి నువ్వు ఎవరికి మేలు చేసావో వారు సైతం నీ కీడే తలపెడతారు. యోసేపు తండ్రి ఇంట్లో ముద్దు బిడ్డ. ఒక్కసారి ఆ అద్భుతమైన అనుభవం, ఆ కుర్చీ దిగాల్సి వచ్చింది. రకరకాల బాధ, రకరకాల వేదన, రకరకాల శోధన, రకరకాల బాధ, ఏదో కోత, గుండె బాధ, ఇవన్నీ యోసేపు జీవితంలో సంభవించాయి. ఇంతకీ యోసేపు తప్పు చేసినోడా, పాపం చేసినోడా? ఒక మూల కూర్చొని ఏడ్చి తన మనస్సాక్షిని దీపాన్ని వెలిగించి పరిశోధన చేసిన ఒక్క తప్పు కానరాదు. నాకెందుకు ఇలా జరిగింది ప్రభు? నేనేమైనా ద్రోహం చేశానా నీకు? ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడానా? ఎవరి మీదైనా పగ పెంచుకున్నానా? కసిగా మాట్లాడానా? నేను అందరితో ప్రేమగా మాట్లాడి అందరి ఆశీస్సులు కోరేవాడిని కదా. నేను ఎంత విచారించినా ఒక్క తప్పు కానరాకపోయిన పరీక్షలో నాకెందుకు ఈ బాధ? ఒకటా రెండుగా విడనాడబడిన పరిస్థితి. అయ్యో, ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి సమాధానం 13 సంవత్సరాలు జోసెఫ్కి అందలేదు. ఎంత ప్రార్థన చేసినా తన శ్రమల మార్గం వెనుక ఉన్న దేవుని ఉద్దేశం తనకు బయలుపరచబడలేదు. హి వాస్ సైలెంట్ ఇన్ ఎవ్రీ ట్రయల్. మౌనంగా ఉన్నాడు. నాకెందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించలే, మౌనంగా సహించాడు. 13 సంవత్సరాలు అయిపోయాయి. తాను నడవవలసిన మార్గం, ఆ శ్రమ, ఆ బాధ, ఆ పరీక్ష ముగించిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత దేవుడు మామూలుగా వాడుకోలేదు, లోకల్లో వాడుకోలేదు, ఇంటర్నేషనల్ రేంజ్గా తన మాంచి పారిపోయాడు. స్తోత్రం చెప్ప. డేవిడ్ 40 years, ఎన్ని శ్రమ, ఎన్ని బాధ, నిద్ర లేదు, తిండి లేదు, సుఖ నివాసం లేదు. ఊరూరు తిరుగుతాడు, కొండలు, గుహలు, లోయలు దాక్కుంటాడు. ఏ సమయంలో ఏ శత్రు అటాక్ చేస్తాడో అర్థం కాని పరిస్థితి. దేశ దిమ్మరిలా 40 సంవత్సరాలు తిరిగాడు. ఆ 40 సంవత్సరాలు దేవుడు డేవిడ్ని విరిచాడు. ఆ తర్వాత 40 సంవత్సరాల విలువబడిన కోర్స్ ముగించిన తర్వాత ఏకంగా దావీదుకి సింహాసనమే అనుగ్రహించాడు. చప్పట్లు కొడతారా గట్టిగా? 40 years దేవుడు మోషని ఎంత విరిచాడండి, ఎంత బ్రేక్ చేశాడు.
ఎక్కడ రాజభవనంలో పుట్టి పెరిగినాడు, రాజభోగాల యందు అలవాటు పడినవాడు, రాజ వస్త్రాలలో తూగినవాడు, చుట్టూ 100 మంది, తన అవసర అక్కర్లు తీర్చటానికి 100 శ్రేష్టమైన పరిచారకులు ఎప్పుడు మోషే చుట్టూన్నారు. ఎంత ఉన్నతమైన స్థాయి మోసెస్ది. తీసుకొచ్చి గొర్రెల మధ్యలో పెట్టాడు, కొండలు లోయల మధ్యలో పెట్టాడు, 40 years విరిచాడు. ఆ తర్వాత గొర్రెల కాపరి పోస్ట్లో నుంచి ఇశ్రాయేలు కాపరిగా ప్రమోషన్ దేవుడిచ్చాడు. ఆయనకు కావాల్సింది ఏదయ్యానంటే విరిగి నలిగిన హృదయమే ఆయనకు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ. నేల విరగాలి, పంటనివ్వాలి. రొట్టె విరగాలి, ప్రజల ఆకలి తీరాలి. బండ పగలాలి, ప్రజల దాహం తీరాలి. కుండ పగిలితే వెలుగు బయటికి రావాలి, శత్రుపై విజయం రావాలి. మేఘము విరగాలి, వర్షము కురవాలి. ఇంకో శ్రేష్టమైన మాట చెప్పాలంటే, అన్నిటికంటే ప్రధానమైంది, నీవు దేవునికి ఒక నివాసంగా మారాలంటే నువ్వు ఉన్న పాటున భక్తిగా ఉంటే కుదరదు. అందుకే నీలో తన నివాసం కల్పించుకోవటానికి నీ జీవితాన్ని విరిచి నలిపి ఆ మీదట దేవుడు ఆశీర్వదిస్తాడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి. చెప్పండి. మీ అందరి జీవితాల్లో ఇది ఒక ప్రధానమైన అంశం. పగలడం అంటే దేవుడు విరుస్తాడు. అలా విరువబడుతున్న సమయంలో మీ పరిస్థితులు మారిపోవచ్చు, ఆరోగ్యం క్షీణించవచ్చు, మీ సంపద మీద ఒక దెబ్బ రావచ్చు, అంటే మీ సంతోషం కాస్త దుఃఖంగా మారవచ్చు. విరిగే అనుభవం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, విరువబడిన ప్రాసెస్లోకి వచ్చావా, విరువబడుతున్నావా, కొంచెం దూరదృష్టితో చూడు, నిరీక్షణతో చూడు. రేపో మాపో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. చప్పట్లతో దేవుని గణపరచండి. హల్లెలూయా. సంతోషంగా. మనుషులు విరిచి మూలకు తోసేస్తారు, కానీ దేవుడు విరిచి